న్యాచురల్ డైమండ్స్ ఎందుకంత కాస్ట్ ఉంది, న్యాచురల్ డైమండ్స్ ఎలా ఫామ్ అవుతుంది, దానికి ఎందుకంత కాస్ట్, దాని ప్రొసీజర్ ఏంటి, అసలు అది ఎలా జ్యువెలరీ లాగా మారుతుంది అనేది ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుంది కదా, ఈ వీడియోకి నేను మా టీం ఎంతో ఎఫర్ట్స్ పెట్టాము. సో ఇలాంటి వీడియోస్ మీకు మరికొన్ని రావడానికి మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లెట్స్ గో ఇన్ టు టాపిక్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ రమ్య. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే డైమండ్స్. యాక్చువల్గా డైమండ్స్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి కూడా వాళ్ళ లైఫ్లో అరే నాకు డైమండ్ రింగ్ ఉంటే బాగుండు, డైమండ్ చైన్ ఉంటే బాగుండు అని అనుకుంటారు కదా. బట్ దాన్ని ఎవరు ఎఫర్ట్ చేయలేరు, ఎందుకంటే డైమండ్స్ ఆర్ టూ కాస్ట్లీ, టూ ఎక్స్పెన్సివ్ అన్నట్టు. బట్ ఈ మధ్యలో రీసెంట్గా మనం చూసినట్టయితే చాలా షాప్స్ వెనకాల ఇట్లా బయట 80% ఆఫ్ ఆన్ డైమండ్స్ అని ఉంటుంది. సో ఎందుకు అంతగా కాస్ట్ ఎందుకు తగ్గిపోయింది అంటే, అది తగ్గిపోవడం కాదు, యాక్చువల్గా న్యాచురల్ డైమండ్స్ని రీప్లేస్ చేయడానికి, అంత కాస్ట్ని రీప్లేస్ చేయడానికి CVD అనే మెథడ్ యూజ్ చేసి ఇంకొక ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేటివి తయారు చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, అసలు డైమండ్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతుంది. డైమండ్స్ ఎలా ఫామ్ అవుతుంది అంటే, మన ఎర్త్ లోపల సెకండ్ లేయర్ లోపల మ్యాంటిల్ అని ఉంటుంది. సో మ్యాంటిల్లో ఒక 1500 to 200 సెంటిగ్రేడ్ టూ మచ్ టెంపరేచర్ ఉంటుంది, అలాగే ప్రెషర్ కూడా ఉంటుంది. సో అలాంటి ప్రెషర్లో ఆటమ్స్, కార్బన్స్ అనేటివి రియాక్ట్ అయ్యి చాలా సంవత్సరాల తర్వాత అవి అంతా కూడా రీబాండ్ అయిపోయి అక్కడ 3D స్ట్రక్చర్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఆ 3D స్ట్రక్చరే మనం డైమండ్స్ అంటాము. మరి ఎర్త్ లోపల ఎక్కడో ఉన్న సెకండ్ లోపల మ్యాంటల్లో ఉన్న డైమండ్స్ బయటికి ఎలా వస్తాయి అన్న సందేహం కూడా అందరికీ ఉంటుంది. అగ్నిపర్వతాలు, వాల్కనోస్ జరుగుతాయో, సో ఆ టైంలో డైమండ్స్ అనేటివి బయటికి రావడం జరుగుతుంది. అలా అగ్నిపర్వత విస్ఫోటనం జరిగిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కూడా ఈ మైనింగ్స్ కొంతమంది చేసే వాళ్ళు ఉంటారు కదా. సో ఆ మైనింగ్స్లో భాగంగానే అక్కడ డైమండ్స్ అనేటివి ఉంటాయి. సో మైనింగ్ చేసిన తర్వాత డైమండ్స్ తీస్తారు. ఒక డైమండ్ అనేది తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు అయితే పడుతుందండి. సో దాని తర్వాత ఆ డైమండ్ని తీసిన తర్వాత వెంటనే జ్యువెలరీ లాగానైతే మారదు. సో ఆ ఒక డైమండ్ని తీసిన తర్వాత జ్యువెలరీ లాగా మారాలంటే అక్కడ కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. ఏంటి, ఫస్ట్ ఆ డైమండ్ తీసి కటింగ్ చేసి, దాని తర్వాత పాలిషింగ్ చేసి, దాని తర్వాత ఏదైతే జ్యువెలరీ మనకు కావాలనుకుంటామో అలాంటి ఛాంబర్లో ఈ జ్యువెలరీని వేసి అక్కడ ప్రెషర్ పెట్టేసి, దాని తర్వాత ఇదంతా కూడా అయిపోయాక ఒక డైమండ్ నుంచి జ్యువెలరీ లాగా మారిన తర్వాత అది మార్కెట్లో వెళ్ళడానికి ముందు కూడా ఒక స్పెషలిస్ట్ ఉంటారు, దాన్ని అనలైజ్ చేస్తారు. బయట డైమండ్కి ప్రైస్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, అండ్ క్వాలిటీ, క్వాంటిటీ ఇదంతా చెక్ చేసి అప్పుడు మార్కెట్లోకి పంపిస్తారు. సో ఒక డైమండ్ తయారవ్వాలంటే అన్ని సంవత్సరాలు పడుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళడానికి కూడా అన్ని సంవత్సరాలు పడుతుంది. అలాగే ఇది చాలా ప్రైస్తో కూడుకున్న ప్రొసీజర్ అన్నట్టు. సో అందుకే ఒక న్యాచురల్ డైమండ్కి ఇన్ని కోట్లు అయితే పడుతుంది. సో ఈ న్యాచురల్ డైమండ్కి ఉన్న ప్రైస్ని రీప్లేస్ చేయడానికే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేటివి 90sలో ఒక ట్రేసీ హాల్ అనే అతను ఒక మిషన్తోని తయారు చేశారండి. సో ఫస్ట్ ఇది ఏంటి అంటే, ఈ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎలా తయారవుతుంది అంటే, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎర్త్లో ఎట్లయితే 1500 to 2000 సెంటిగ్రేడ్ ఉంటుందో, సో అదే టెంపరేచర్ ఒక ఛాంబర్లో పెట్టేసి అంత టెంపరేచర్ ఆన్ చేసుకున్న తర్వాత మనకు న్యాచురల్ డైమండ్స్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 1 పీస్ తీసి ఆ మిషన్లో వేసి దాని తర్వాత కొన్ని కార్బన్స్ అయితే కలుపుతారు, ఆటమ్స్ కూడా కలుపుతారు. సో దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసిన తర్వాత కొన్ని వీక్స్లోనే మళ్ళీ అక్కడ డైమండ్స్ అన్నిటి తయారవుతుంది. సో ఇది అంతా కూడా ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అన్నట్టు, అంటే ఇది మనంతటా మనం చేసే డైమండ్స్ అన్నట్టు. సో ఇది కూడా తీసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఉంటుంది, కట్టింగ్ కానీ, జ్యువెలరీ లాగా తయారు చేయడం కానీ, పాలిషింగ్ కానీ. సో ఇది కూడా ఇలానే ఉంటుంది. బట్ న్యాచురల్ డైమండ్స్కి ఉన్న ల్యాబ్ గ్రోన్ డైమండ్స్కి తేడా ఏంటి అంటే, న్యాచురల్ డైమండ్స్ తయారవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది, కానీ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తయారవ్వడానికి కొన్ని వీక్స్ మాత్రం సరిపోతుంది. దాని తర్వాత క్వాలిటీ చూసుకున్నట్టయితే రెండు అద్భుతంగా ఉంటాయి. అంటే మనం చూసినప్పుడు ఏది న్యాచురల్ డైమండ్, ఏది ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అని మనం చెప్పడానికి ఉండదు. ఓన్లీ కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి, వాటిని పట్టి టెస్ట్ చేస్తే మాత్రమే మనకు ఏది న్యాచురల్, ఏది ల్యాబ్ గ్రోన్ అన్నది తెలుస్తుంది. లేకపోతే క్వాలిటీ మాత్రం అద్భుతంగా రెండు సేమ్ ఉంటాయి. డైమండ్స్కి అనేది ఎక్కువగా రీసేల్ వాల్యూ ఉండదు. అంటే ఇప్పుడు గోల్డ్కి ఈసారి 1 lakh పెట్టి తీసుకున్నాం అనుకోండి, అమ్మేటప్పుడు ఈవెన్ 50,000 అయినా వస్తాయి. బట్ డైమండ్స్కి అలా ఉండదు. డైమండ్స్కి డే బై డే ప్రైస్ తగ్గుతూ పోతుంది, అండ్ గోల్డ్కి అనేది ప్రైస్ ఎక్కువ పెరుగుతూ పోతుంది. డైమండ్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్. అంటే న్యాచురల్ డైమండ్స్ అనేటివి కోట్లలో ఉంటాయి, అండ్ మనం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ చూసుకుంటే లక్షలలో కూడా మనకు కావాల్సిన హారాలు కానీ, నెక్లెసెస్ కానీ మనం ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు. సో యాక్చువల్గా అయితే డైమండ్ అనేది మన ఎర్త్ మీద దొరికే ఒక రేర్ సబ్స్టాన్సెస్లో డైమండ్ అనేది ఒకటి. అందుకే దానికి ఇంత స్పెషల్గా చూస్తారు, స్పెషల్ ప్రైస్ ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు డైమండ్స్కి ఇంత క్రేజ్ ఉంది కదా, మరి ఒక్కసారి 1860లోకి వెళ్తే నిజంగా డైమండ్స్కి అంత క్రేజ్ ఉండేనా, అసలు డైమండ్స్ని ఫస్ట్ ఎవరు చూసారు, ఇలా ఏంటి అని ఒక్కసారి చూస్తే, ఎప్పుడైతే
1860లో ఒక 15 years old బాయ్ ఒక చెరువు దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉన్నాడు. సో అక్కడ సంథింగ్ ఏదో రాయి మెరిచినట్టు అనిపించింది. సో ఆ రాయిని తీసుకొని పోయి చూపించేసి ఇది ఏంటి అని చూస్తే అది డైమండ్స్ అని చెప్పారు. సో అప్పుడే అందరు ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి మైనింగ్ చేసి చాలా డైమండ్స్, విపరీతంగా డైమండ్స్ దొరికాయి. బట్ అక్కడే గ్రేట్ డిప్రెషన్ డే కూడా ఆ రోజుల్లోనే స్టార్ట్ అయింది. యాక్చువల్గా డైమండ్స్కి ప్రైస్ ఎక్కువే, బట్ గ్రేట్ డిప్రెషన్ మీకు ఇప్పుడు ఈ సప్లై అండ్ డిమాండ్ తెలుసా, అంటే ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉంటుందో అప్పుడు దాని డిమాండ్ తక్కువ ఉంటుంది, అంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. అదే డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ ఉండేదంటే దాని ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అదే జరిగింది. అక్కడ అసలే గ్రేట్ డిప్రెషన్ అండ్ ఆల్సో డైమండ్స్కి కాస్ట్ ఎక్కువ. సో ఎవరు కూడా డైమండ్స్ని పట్టించుకోలేదు ఒక పీరియడ్ వరకు. సో ఈ ఎఫెక్ట్ అంతా ఎవరి మీద పడింది అంటే ఎప్పుడైతే డైమండ్స్ బాగా ఉన్నాయని అక్కడ తెలిసిందో అక్కడ సిసిల్ రూటర్స్ అని అతను అక్కడ ఉన్న మైనింగ్ స్పేస్ అంతా కూడా తను క్యాప్చర్ చేసుకున్నాడు. అంటే లక్షలాది పైసలు, అంటే ఒకప్పుడే చాలా మనీ ఇన్వెస్ట్ చేసి అక్కడ ఉన్న మైనింగ్ అంతా కూడా అతను తీసుకున్నాడు. అతను తీసుకున్న తర్వాత ఈ గ్రేట్ డిప్రెషన్ రావడం, దాని తర్వాత అందరూ ఓన్లీ ఫుడ్ కోసం మాత్రమే ఆలోచించడం, డైమండ్స్ గురించి ఎవరు ఆలోచించలేదు. సో ఆ టైంలోనే ఈ సిసిల్ రూటర్స్ ఒక అద్భుతమైన ఐడియా ప్లాన్ చేశాడు. ఏంటి అంటే ఈ ఎప్పుడైతే గ్రేట్ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే పీరియడ్లో టైంలో ఉందో అప్పుడు ఓన్లీ చాలా అడ్వర్టైజ్ చేశాడు అన్నట్టు. అసలు డైమండ్స్ అంటే సో అండ్ సో చాలా పెద్దవి, అవి ఓన్లీ కాస్ట్లీ పీపుల్ మాత్రమే వేసుకుంటారు అని, రిచ్ పీపుల్ ఉంటారు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళు మాత్రమే వేసుకునేటట్టు ఇట్లా మీడియాలో ఎక్కువ ప్రొజెక్ట్ చేయడం. లేకపోతే అసలు వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ ఎలా అయిపోయింది అంటే ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే డైమండ్ రింగ్ ఇచ్చామంటే అది ప్రపోజ్ కిందకే తీసుకునేవాళ్ళు. సో దాని ఇంపాక్ట్ అంతా చూపించింది. సో అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కూడా ఇంకా డైమండ్ నెక్లెసెస్ అన్న, డైమండ్ రింగ్స్ అన్న కూడా చాలా క్రేజ్ పెరిగింది. సో నాకు తెలిసి మీరు కూడా వినే ఉంటారు, ఇది ఏంటి అంటే నా ఫియాన్సీకి లేకపోతే నా లవర్కి నేను ఒక డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటారు కదా. సో ఇదంతా ఇప్పటిది కాదు, ట్రెండ్ ఒకప్పుడు వాళ్ళు క్రియేట్ చేసింది. ఏంటి డైమండ్ మీద అంతా పిచ్చి క్రియేట్ చేసిన తర్వాత ఇంకా తను అలాగా సక్సెస్ అయ్యాడు. సో డైమండ్స్ బిజినెస్లో ఓకే. మనం ఇంతకుముందు చెప్పినట్టు డైమండ్స్ ఒకప్పుడు మాత్రం న్యాచురలే ఉండే. ఇప్పుడు 1954 కంటే ముందు వరకు కూడా చాలా న్యాచురల్ ఉండే. సో అప్పటిదాకా కూడా డైమండ్స్ అనేవి ఓన్లీ రిచ్ పీపుల్స్ కానీ కోట్లలో పెట్టి కొనుక్కునేవారు. సో దాని తర్వాత ఎప్పుడైతే 1954లో ట్రెసీ హాల్ అనే అతను ఒక సింథటిక్ ఒక మిషన్ని తయారు చేసి దాని తర్వాత ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అతను పెట్టిన బిజినెస్లో ఎప్పుడూ లాస్ కాలేదు. ఎందుకంటే ప్రజలకు ఉంది ఆ క్యూరియాసిటీ, ఏంటి ఓన్లీ రిచ్ పీపుల్ మాత్రమే డైమండ్స్ వేసుకుంటారు అని. సో దాని తర్వాత ఈ సింథటిక్ డైమండ్స్ వచ్చాక మనం కూడా ఏదో ఫుల్ఫిల్ చేసుకున్నట్టు, అంటే మనం కూడా డైమండ్స్ వేసుకున్నాం, మనం కూడా ఓకే సో పర్లేదు బెటర్ అనుకునే ఫీలింగ్ తెప్పించేటట్టు సో అది చేశాడు. 2019 నుంచి 2030 వరకు కూడా అసలు ఈ డైమండ్స్ బిజినెస్ ఎలా ఉంది అంటే సింథటిక్ డైమండ్ బిజినెస్ అన్నట్టు. అసలు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే నిజంగా ఒక ఇన్వెస్టర్ హాయిగా బ్రతుకుతాడా అంటే రిచ్ పర్సన్ అవుతారా లేదా అంటే అబ్సల్యూట్లీ రిచ్ పర్సన్ అవుతారు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సింథటిక్ డైమండ్ స్టార్ట్ చేస్తారో ఇప్పటి నుంచి ఒక స్టడీ ప్రకారం చూస్తే 2035 వరకు కూడా ఇంకా చాలా డబుల్ ఛాన్సెస్ ఉన్నాయండి ఓన్లీ డైమండ్ నెక్లెసెస్ వేసుకోవడానికి. అంటే ఒరిజినల్ ఎవరు కొనట్లేదు, ఉన్న వాళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే ఈ సింథటికే కొంటున్నారు. ఎందుకంటే ప్రైస్ అనేది చాలా తక్కువ దీంతో పోలిస్తే, అండ్ ఆల్సో క్వాలిటీ అయితే సేమ్ ఉంటుంది. సో అందుకోసమని సింథటిక్ కొంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మనం ఒక గోల్డ్ని తీసుకొని పోయి బ్యాంకులో ఇస్తే మనకు గోల్డ్ లోన్ వస్తుంది. బట్ ఈ డైమండ్ని తీసుకొని పోతే ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా అది రాదు అన్నట్టు. ఫస్ట్ అయితే 2019లో 5% పెరిగింది, దాని తర్వాత 2020లో 6% పెరిగింది డైమండ్స్ రేట్ యూజింగ్ అన్నట్టు. దాని తర్వాత 2023లో ఒకటిసారి 14%కి పెరిగింది. దాని తర్వాత 2028లో ఒక 25% నుంచి 30% వరకు కూడా ఈ అందరూ డైమండ్సే వాడే అవకాశాలు ఉన్నట్టు ఒక రీసెర్చ్లో తెలిసింది. సో ఆబ్వియస్లీ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ల్యాబ్ గ్రౌండ్ బిజినెస్ పెట్టుకోవడం అబ్సల్యూట్లీ ఫైన్ అండ్ ఇట్ విల్ బి బెటర్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఎస్. సో ఫైనల్గా ఇదండి అసలు న్యాచురల్ డైమండ్స్ ఎందుకంత కాస్ట్లీ, ఎలా పుట్టాయి, ఎలా ఫామ్ అవుతున్నాయి, అలాగే ఈ సింథటిక్ డైమండ్స్ ఎప్పుడు వచ్చాయి, ఇవన్నీ పక్కకు పెడితే నిజంగా మీ దగ్గర ఒక అమౌంట్ ఉంటే మీరు న్యాచురల్ డైమండ్స్ తీసుకుంటారా లేకపోతే సింథటిక్ డైమండ్స్ తీసుకుంటారా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.